ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తి ఫలయ బ్రహ్మహరి అరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఈ మే నెల కుంభరాశి ఫలితాలు. జాతక ఫలితంలో ఏమొస్తుందో అనేది గవ్వలేసి చూడబోతున్నాము. ఓం నమ శివాయ నమ. 4 పడ్డాయి. విష్ణు ఈశ్వర బ్రహ్మ గురుదేవ 4 పడ్డాయి. అంటే వీళ్ళు 4 పాదాల మీద కరెక్ట్గా నిలబడ్డారు. ఈ కుంభరాశి ఫలితాలు చూసుకుంటే ధనిష్ట నక్షత్రము, శతాభిష నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రము, ఈ 3 నక్షత్రాలు కలిస్తేనే కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయంలో 14, ఖర్చులో 14, రాజపూజితులో 6, అవమానములో 1. కాబట్టి ఇలా పేరు బలంలో చూసుకుంటే ఈ నెల మే నెలలో 4 పడ్డాయి. ఈ 4 వల్ల వీళ్ళకి నవ పండిత అంటారు. 4 వచ్చేసి నవ పండిత అంటే ప్రజలలో చేసే వ్యాపారంలో చేయాల్సిన కార్యక్రమాలలో మంచి మంచి పనులు, మంచి మంచి కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన జాతకం ఇలా పేరులో కనబడుతుంది. ముఖ్యంగా ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే ప్రాప్తి కనబడుతుంది. జాతకం కనబడుతుంది వాళ్ళ జాతకంలో. అంటే అదృష్టము ఏ రూపంలో ఎలా కలిసి వస్తుందో చెప్పలేం. ఆ విధంగా వాళ్ళు చేసే ఉద్యోగాల విషయాల్లో కానీ, వాళ్ళు చేసే వ్యవసాయ విశేషాల్లో కానీ, వాళ్ళు చేసే కొన్ని పనుల విశేషాల్లో కానీ కొన్ని కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి ఈ నెల 15వ తారీఖు నుంచి, మే నెల 15వ తారీఖు నుంచి సాల్వ్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేయాల్సినవి ఎన్నో రోజులు చేయాల్సిన కొన్ని బ్రేక్ అయిన కొన్ని పనులు ఇప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవాలంటే సైలాన్స్గా ఇంట్లో కూర్చుంటే పనులు జరగవు. వాళ్ళు చేయాల్సిన పని ఆ టైంలో, ఆ గడియలో 15వ తారీఖు నుంచి కొన్ని పనులు, కొన్ని బ్రేక్ అయిన పనులు, వ్యవసాయమైన పనులు, ఉద్యోగమైన పనులు, రియల్ ఎస్టేట్ అయిన పనులు, ఉద్యోగ కార్యక్రమాల గురించి మనం ఇంతకుముందు పోయొచ్చిన దానికి అక్కడ మనకి పని కాకోకుండా ఉన్న దానివల్ల మళ్ళీ ఇంకోటి ప్రయత్నిస్తాం కదా, అలాంటిది ఇప్పుడు కూడా మీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నించిన వెడల మీకు మంచి శుభ ఫలితాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, మన రాజకీయ ఫలితంలో కూడా పెద్ద స్థాయిగా మీరు ప్రజలకి సేవ చేయాల్సింది కూడా కనబడుతుంది. ప్రజలకి హెల్ప్ చేస్తారు. ప్రజలలో మీరు ఒక మంచిగా తీపి గుర్తుగా మీరు నిలబడిపోతారు. మనసు ప్రజలకి ప్రజలకి చాలామంది ఒక మంచి స్పందన, మీకు ప్రజల్లో మంచి స్పందన, మంచి ఆలోచన, మంచి విధానాలు, మంచి తెలివితేటలు, మీకు పెద్ద వాళ్ళు పరిచయం కావటం, పెద్దవాళ్ళ నుంచి ఇంకా పెద్దవాళ్ళు పరిచయం కావటం, మీకు కొన్ని పనులు అది తొందరలో రాబోతున్నాయి. కాబట్టి కుటుంబంలో భార్యాభర్తల వల్ల కొన్ని సమస్యలతో మీరు సతమతం అయిపోతున్నారు. స్నేహితుల వల్ల కొన్ని సమస్యల్లో కొంచెం ఇబ్బందులు పాలవుతున్నారు. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా మీరు పట్టుకున్నదల్లా బంగారం కాకోకుండా రాగి తేలుతుంది. మరి అది దేనివల్ల అవుతుంది ఏమిటా అని మీకు చాలా వరకు మనసులో చాలామందికి సందేహాలు ఉన్నాయి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించాలి. మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఏదేదో పూజలు చేయించుకొని ఏది చేసినా మాకు ప్రతిఫలం లేదు స్వామి, ఒకసారి కాకోకుండా 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 10 సార్లు, 15 సార్లు కూడా మేము చేశాము, ఎన్నో ప్రయత్నాలు మేము చేసినాము, మరి ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా మాకు ఏం ఫలితం ఏం కనబడలేదని చాలామంది సతమతం అయిపోయి బాధలు పడుతూ ఎంతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇక మా జీవితం అయిపోయింది, ఇక మేము ఎదగలేము, మా జీవితం ఇంతే, ఇక మేము ఇలాగే బతకాల్సిందని చాలామంది ఎంతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీకు ఇంకా అయిపోలేదు, ఇంకా భవిష్యత్తు ఉంది.
ఇంకా ఎదగాల్సిన టయాలు ఉన్నాయి, ఇంకా కొన్ని పూర్తి చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవి తప్పకుండా ఆ రోజులు, ఆ గడియలు, ఆ టయాలు మీకు దగ్గరికి రాబోతున్నాయి. ఈ కుంభరాశి వాళ్ళకి మనస్తత్వం చాలా వరకు ప్రశాంతమైన మనస్తత్వం వెళ్ది. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు. కానీ వీళ్ళు ఒకరికి హెల్ప్ చేయబోయి వీళ్ళు నష్టపోతుంటారు. ఒకళ్ళు మనవాళ్ళే అనుకుంటారు, ఒకరికి హెల్ప్ చేయాలనుకుంటారు. ఇలా మనస్తత్వం అలా ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళు ఎదుటివాడు వచ్చి బాధపడుతుంటే అబ్బో ఏదో ఒక సాయం చేయాలి అన్న ఒక మానవ ధర్మాన్ని వీళ్ళు పాటిస్తారు. పాటించి వీళ్ళు చేయాల్సిన హెల్ప్ చేస్తారు. కానీ ఎంత హెల్ప్ చేసినా, ఏది చేసినా వీళ్ళ మీద మళ్ళీ ఏదో ఒక నిబ్బరం అనేది ఒకటి వచ్చేస్తుంది. 10 మంచి పనులు చేసినా కూడా ఒక చెడ్డ పని చేస్తే ఈ 10 పనులు మనకి మంచిగా ఉండవు. అలాగే వీళ్ళు ఎంత మంచి పని చేసినా కూడా వీళ్ళ మీద ఏదో ఒక నింద వస్తుంటుంది. కుటుంబంలో కానీ, భార్యాభర్తల్లో కానీ, స్త్రీ సమస్యల్లో కానీ, స్నేహితుల సమస్యల్లో కానీ, కొన్ని ఆర్థిక బాధల సమస్యలు కానీ, కొన్ని ముఖ్యమైనవి కనబడుతున్నాయి. మరి ఈ సమస్యలకి మొత్తానికి కారణం ఏమి చేస్తే బాగుంటుంది, ఏ రూట్లో పోతే మాకు బాగుంటుందా అని చాలామంది ప్రజలకి మనసులో సందేహాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సింది ముఖ్యంగా ఆ భగవంతుడు ఆరాధన చేయాలి. స్త్రీ లక్ష్మీ గణపతి పారార్థన పూజ చేస్తే ఆ లక్ష్మీ పూజ పారార్థన వల్ల ఇలా కుటుంబానికి అన్ని మంచి శుభయాలు, మంచి జయాలు, లక్ష్మి నిలబడటం, చేసే కార్యక్రమాలు అభివృద్ధి కావటం, ఏ పాయింట్లు ఏ విషయాలు అనుకుంటున్నారో ఆ విషయాలు వీళ్ళకి తప్పకుండా విజయవంతం అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.